అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందు వీడియో అయితే చాలా ఎక్కువగా బద్ధకంగా ఉంది. పొద్దున్నే లెగవట్లేదు అని చెప్పాను కదండి. ఈరోజు ఎలాగైనా లెగవాలి, శుక్రవారం కదా. మంచిగా తుడిసేసి కల్లాపేద్దాం అనుకున్నానండి. అందుకే 5:30కి అయితే టైం పెట్టుకున్నాను. 5:30కి అయితే మెలకువ వచ్చింది కానీ ఇంకా అలారం మోగిన వెంటనే లెగలేం కాబట్టి ఎవరు కూడాని ఇంకో పావుగంట ఆగి పావు తక్కువ 6కి అయితే లెగిసానండి. ఇంకా లెగిసి అమ్మ నేను వాకిలైతే తుడిసేసాము. తుడిసేసి ఇంకా పేడ ఎంతో లేదండి, కొద్దిగా ఉంటే పేడతో అయితే కల్లాపేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా పాత వీడియోలు కూడా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అయితే ఫాలో అవ్వండి. ఇంకా అందరూ కూడా మన సబ్స్క్రైబర్ అందరూ కూడా ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో అయిపోయి ఉంటుంది, అవి కూడా చెయ్యండి మర్చిపోకుండా. మా ఊర్లో అయితే ఒక రోజు ఎండ కానీ ఒక రోజైనా మబ్బు కానీ ఉంటుందండి. నేనైతే మబ్బు వేసేసింది, బట్టలు అసలు ఆరలేదండి. గుంజిన బట్టలు అలాగే ఉన్నాయి, ఇంకా దండాల మీద అలాగే ఉంచేసాం. నైట్ అంతా వర్షం వచ్చినా తడిచిపోతుందిలే అనేసి వదిలేసామండి. ఇంక వస్తుంది లేకపోతే లేదని ఇంకా ఇంట్లో పట్టుకెళ్ళినా కూడా ఎక్కడ వేసుకుంటామని ఇంకా దండాల మీద ఉంచేసాము. ఈరోజు అయితే చాలా ఎండ కాసేసింది. ఇంకా కల్లాపు అయితే వేసేసాను కదండి. పేడ ఎక్కువ లేకపోవడం, నీళ్ళుగా ఉంది, అసలు పేడ వేసినట్టే లేదు. ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. పొద్దున్నే లెగిసి పని చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటుందండి. నాకైతే పొద్దున్నే లేవడం వల్ల అసలు చాలా బాగుంది అనిపించింది. రోజంతా కూడా చాలా యాక్టివ్తో పని అయితే చేసేసాను. నిజంగా బద్ధకం కానీ అలాగే ఏమనిపించలేదండి. పొద్దున్నే లెగిసి ఇంకా నైట్ కూడా తొందరగా పడుకుంటే ఇంక పొద్దున్న కూడా బాగా లెగిసిపోతాము. అదే పొద్దున్నే లేగలేదనుకోండి నైట్ కూడా నాకు అస్సలు నిద్ర పట్టదు. అందుకే పొద్దున్నే లేచిపోతాను నేను. ఈ మధ్య కొంచెం బద్ధకం వల్ల ఒక్కోసారి లేగట్లేదు. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. టిఫిన్కి వచ్చేసి బెల్లం రొట్టెలు వేసానండి. బెల్లం రొట్టెలు అయితే కొంతమందికి తెలీదు. గోధుమ పిండి ఇంకా చపాతీ చేసుకోకుండా బెల్లం వేసి కలుపుకుంటే అదే బెల్లం రొట్టె అండి. మేము బెల్లం రొట్టె అంటాం, చాలా బాగుంటుంది టేస్ట్గా. బెల్లం రొట్టె అయితే వేసుకున్నామన్నమాట. రోజు ఇడ్లీలు ఇంకా పప్పు అయితే నానబెట్టలేదండి. ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు అయితే నానబెడుతుందన్నమాట. రోజు ఇంకా అయ్యే ఇడ్లీలు రొట్టె అంటే బోరు కొట్టిందని ఇంకా నేనే నానబెట్టొద్దన్నాను. ఇంకా గోధుమ పిండి ఉంది కదా, రొట్టెలు వేసుకుందాం కదా అనేసి ఇంకా రొట్టెలు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా తినిపిస్తుంటే అస్సలు తింటలేదండి. మా అమ్మాయి అయితే ఇంకా లెగిసి మంగడిగించేసి తినిపిస్తుంటే అస్సలు తింటలేదు. ఇంకా నేనే తినేసాను. తర్వాత మా అమ్మాయి అయితే తింటలేదని నేనైతే తినేసానండి. ఇంకా తర్వాత మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చుతాను. ఇంకా అలాగే వెళ్ళిపోయింది చూడండి, కోపంగానే తినమంటే తింటలేదు. ఈరోజు కూరకు వచ్చేసి అమ్మ అయితే బెండకాయ టమాటా పులుసు పెడుతుందండి. ఇంకా నాకు వచ్చేసి క్యారెట్ అయితే వేపుడు పెట్టుకుంటున్నాను. చెక్కేసి ఫీల్ తీసేసానండి. అసలు అలా తీయడానికి అసలు ఇరిగిపోయిందండి. ఇంకా దాంతో అప్పటి నుంచి కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఇంకా వేరేదేమీ లేదు తీసుకోవడానికి, తురుము తీసుకోవడానికి. ఇంకా అలాగే తీస్తానండి. అసలు అది కూడా పగిలిపోయింది, వేరే తీసుకోవాలి ఇప్పుడు. అసలు ఎంత టైం పట్టిందో అసలు ఉత్తరాన్ని అవి ఇది చాలా టైం పట్టింది నాకు ఆ 3 క్యారెట్లు తీయడానికి. ఇంకా ముక్కల కింద తినాలంటే అసలు ఇష్టం ఉండదండి నాకు, ఇలా తురుముకుంటేనే బాగుంటుంది ఫ్రై. అమ్మ అయితే బెండకాయ టమాటా పొయ్యి మీద అయితే వేసేసిందండి కూర. ఇంకా క్యారెట్ అయితే ఇంకా గ్యాస్ మీదే పెడతాను. మా అమ్మాయి అయితే చాలా అలా చేస్తుంది, ఇంకా అయ్యి తీస్తుంది. అస్సలు తాను చేయట్లేదు. ఇంకా అలా ఉంది కదా అని నేను ఈ పని అయితే చేసేసుకుంటున్నాను. ఇది తురిమేసి ఇప్పుడు మా అమ్మాయికి అయితే స్నానం చేయించాలండి. అసలు ఎంత ఏడిపించేస్తుందో, చిరాకు రప్పిస్తుంది. ఆ స్టాండ్ని ముట్టుకోవద్దన్నా కూడా ఆ స్టాండ్ని అటు ఇటు తిప్పుతుంది. ఫోటోలు చిన్న ఫోన్లు ఉంటాయి కదండి, ఆ చిన్న ఫోన్లు అట్టుకొచ్చి దాంట్లో పెడుతుంది. అమ్మ వీడియో తీస్తున్నది అంటుంది. ఎంత అలా చేస్తుందో అసలు. క్యారెట్ ఫ్రై వండినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు నాకైతే ఫోన్ చేశారండి. ఫోన్ ఎలా చేశారు అనేది కూడా చెప్తాను. నిజంగా చాలా బాగా మాట్లాడారండి ఆవిడ. చంద్రవతి గారంట, అనంతపురం నుంచి అయితే చేశారండి. నిజంగా చాలా బాగా మాట్లాడారు. మీ వీడియోస్ చూస్తానండి, డైలీ చూస్తాను అని చెప్పారండి. కామెంట్ పెట్టారా అని అడిగితే కామెంట్ కూడా పెట్టాను అని చెప్పారు. అంటే డైలీ పెట్టరు, ఒక్కొక్కసారి పెట్టారు, ఎప్పుడో ఒకసారి పెట్టారంట. పెట్టారా లేదా అంటే డైలీ పెడితే నాకు గుర్తుండిపోద్దండి, అందుకే పెట్టారని ఇలా అడిగాను. ఇంకా మంచిగా మాట్లాడానమాట.
అసలు ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందంటే ఒక వీడియోలో అయితే అనుకోకుండా అయితే ఫోన్ నెంబర్ అయితే వెళ్ళిపోయింది. మా చెల్లి శుభలేఖలో పెట్టానండి, శుభలేఖ అయితే పెట్టాను కదా, దాంట్లో ఫోన్ నెంబర్ చూసి ఆవిడ నోట్ చేసుకుందంట, గోడ మీద ఎక్కించుకుందంట. చేద్దాం అనేటప్పటికి ఇంకా కుదరట్లేదంట. ఇంకా చేసి అయితే మాట్లాడింది, చాలా మంచిగా మాట్లాడిందండి. థ్యాంక్ యూ చంద్రవతి గారు ఫోన్ చేసినందుకు. ఫోన్ చేసి మాట్లాడిందండి ఆవిడ. ఇంకా అందరినీ ఫోన్ చేయడం కాదండి, నాకు ఖాళీ ఉండదు. అమ్మ వాళ్ళ ఫోన్ అండి, నా దగ్గర ఉండదు, అది డాడీ దగ్గర ఉంటుంది. మా నాన్న దగ్గర ఉంటుందండి ఆ ఫోన్ నెంబరు. అంటే చెల్లి శుభలేఖలో నా అమ్మ వాళ్ళ ఫోన్ నెంబరే కదండి ఉంటుంది. ఇంక అందుకే ఎవరు కూడా అవి చూసి కానీ చేయకండి. అసలు అది మా నాన్నగారి దగ్గర ఉంటుంది ఆ ఫోను. క్యారెట్ అయితే తురిమేసానండి. ఇంకా కొద్దిగా చెక్కలేకపోతుంటే ఇంకా అది తినేద్దాంలే, ఏదైనా పర్వాలేదు, ఇంక పచ్చిదైనా పర్వాలేదు అని తినేసాను. అసలు చెక్కాలంటే చిరాకు వచ్చేసింది. ఇంకా ఒక్కదానికి కాబట్టి ఇంత అయితే సరిపోదులే అనుకున్నాను. ఇంకా ఫ్రై అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఉడికిపోయిందండి. క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నాకు బీట్రూట్ అప్పుడు తినేదని కాదు, కానీ అది తింటే కొంచెం మంచిది, ఇంకా బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ మంచిదే కదా అనేసి ఇంకా బీట్రూట్ కూడా తెప్పించుకోవాలండి. ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తినాలి. ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాను, కూర కూడా పెట్టేసుకున్నానండి. ఇంకొంచెం ఎక్కువగా ఏంటో తినబుద్ధి అవ్వట్లేదు, అందుకే కొద్దిగా పెట్టుకుంటున్నాను అన్నం తినేసి ఒక 10 నిమిషాలు కూర్చుని నేనైతే వాకింగ్ చేస్తానండి. డైలీ చేస్తాను అనమాట. ఒక అరగంట 40 నిమిషాల దాకా నడుస్తాను, వాకిట్లో నడుస్తానండి. ఇంకా మా అమ్మాయి కూడా నాతో పాటు నడుస్తుంది. ఇంకా అలా నడిచేసి ఇంకా 2 గంటలకైతే సీరియల్ చూస్తాము. సీరియల్ కూడా చూసేసి ఇంకా 2:30కి అయితే కొంచెం జాంకాయలు దానిమ్మకాయలు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా అయితే కోస్తాను అనమాట. జాంకాయ తినడం చాలా మంచిది, ఇంకా దానిమ్మకాయ కూడా. బ్లడ్ లేదని డాక్టర్ గారు దానిమ్మకాయలు అలాంటివి తినమంటే, ఆ దానిమ్మకాయలు అసలు ఎర్రగా ఉండాల్సినవి అస్సలు బాగాలేదండి, తెల్లగా ఉంది. నిజంగా దానిమ్మకాయ కూడా అంటే నమ్మరు, అంత తెల్లగా ఉందండి. జాంకాయ అయితే చాలా బాగుంది. మా అమ్మాయిని ఒక్కోసారి ఎంత తినమన్నా కూడా దానిమ్మకాయ తిందండి. ఇప్పుడు తింటాను అంటుంది. ఒక్కోసారి జాంకాయ అయితే చాలా ఇష్టం అండి. ఇంకా చెట్లకి చిన్న చిన్న పిందులు ఉన్నా కూడా కోసేయమంటుంది, అంత ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా జాంకాయ కోసిస్తే తిన్నా అన్నది. ఇంకా దానిమ్మకాయ గింజలు తింటుంది అంటదా. ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. అవి చెప్తుంది చూడండి ఎలా ఎక్కిరిస్తుందో అన్నమాట. అసలు మామూలుగా తయారవట్లేదు. ఇంకా స్కూల్లో వేసేద్దామంటే ఇంకా అలవాటు అవ్వలేదు కదండి, అంగన్వాడీలో వేసేద్దాం అనుకున్నాము. ఇక్కడ మాకు దగ్గరలోనే పొదలాల్లో శాంతినికేతన్ ఉందండి, రోజు తీసుకురావాలి. ఇంకా ఎలాగైనా వేసేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా మా ఆయన గారు అన్నారు అంగన్వాడీలో అలవాటు చేయి ఫస్ట్, ఇంకా వచ్చే సంవత్సరం నుంచి వేసేద్దాం. ఇప్పుడు అలవాటు చేయకపోతే వెళ్ళకపోతే ఎలాగా, నువ్వు ఉంటేనే వెళ్తానంటదేమో, చూడు మరి నీ ఇష్టం అన్నారు. ఇంకా నేను ఆలోచించుకుని ఈ సంవత్సరం, ఇప్పుడు 4వ సంవత్సరం సెప్టెంబర్లో వస్తుందండి, ఇంకా అప్పుడు అంగన్వాడీలో పంపించేస్తాను. ఇంకా అంగన్వాడీలో అలవాటు అయిందనుకో వచ్చే సంవత్సరం అయినా గవర్నమెంట్లో జాయిన్ చేయొచ్చు. అంతలోకి మనం ఇంటికాడ నేర్పించాలండి. అసలు ఎంత నేర్పించినా కూడా అన్నీ కొనేసాము ఆన్లైన్లో, మీషోలో ఏబిసిడీలు బుక్ అన్నీ కొనేసాను నేను. చార్ట్ కూడా తెచ్చేసాము, ఆల్ చార్ట్, అయినా కూడా అస్సలు నేర్చుకోవట్లేదు. స్కూల్లోనే వీళ్ళకి బెస్ట్ అండి, కానీ స్కూల్లో అయితే గవర్నమెంట్లో తెలుగు నేర్పించరు, ఇంగ్లీష్ అయితే బాగా నేర్పించేస్తారు, కానీ తెలుగు అయితే నేర్పించరు. అది చూస్తున్నాం అన్నమాట, తెలుగైనా నేర్పించాలి అక్షరాలు అని అనుకుంటున్నాను, కానీ అస్సలు అలవాటు అవ్వట్లేదు. పలక మీద రాయమన్నా కూడా రాయట్లేదండి. సరే కొంచెం పర్వాలేదు, తిరుగుతుంది. ఇంకా నేర్పించాలి, చూడాలి. జాంకాయ దానిమ్మకాయ ఎలాగైతే ఇంకా దానిమ్మకాయలు అసలు ఎర్రగానే లేవండి. స్కూల్లో జాయిన్ చేయిస్తే బాగుండు, ఈ పిల్లతో అసలు భరించలేకపోతున్నాం అంటాము. ఒక్కసారి వాళ్ళ స్కూల్కి వెళ్తే మనకి అసలు బోర్ కొట్టేస్తుందండి. వాళ్ళు లేకపోతే అల్లరి ఉండదు, ఏముండదు, ఏదో వెల్త్గా అనిపిస్తుంది కదండి. నిజమే కదా, ఇది కంపల్సరీ ప్రతి ఇంట్లోనే ఉంటుందండి. వీళ్ళ ఇంటికాడ ఉన్నంతకాలం స్కూల్లో వేసేస్తే బాగుండు, వీళ్ళ పట్టి అసలు భరించలేకపోతాం అనుకుంటాము. స్కూల్కి వెళ్ళాక ఏదో ఒంటరిగా ఉన్నట్టు అని ఫీల్ అవుతాం అన్నమాట. ఇంకా మా అమ్మకి అందరికి ఇచ్చి నేను తింటున్నాను జాంకాయ అయితే చాలా బాగుందండి. ఇంకా రోజుకోటి తింటే బాగా మంచిది. ఇంకా ఇలా తినేసి ఇంకా మళ్ళీ సీరియల్ మా అమ్మ చూస్తుందన్నమాట, నేను వింటున్నాను. ఇక్కడ కూర్చుని అయితే ఇంకా తిందామనేసి ఇద్దరం కలిసి తింటున్నాము. అమ్మాయి అయితే జాంకాయ తిందంట, దానిమ్మకాయలు తింటుందంట. సీరియల్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉందండి. ఇంకా 2:30 సీరియల్. ఇంకా నేను కూడా అలా చూస్తున్నాను అనమాట, ఏమవుతుందా అనేసి.
చాలా రోజులైతే అవుతుందండి మీషో నుంచి 2 టాప్‌లయితే తీసుకుని, ఇంకా అయయితే కుట్లయితే వేసుకోవాలన్నమాట. వేసుకుందాం మిషన్ తీద్దాం అనేటప్పటికి అసలు తీయలేకపోతున్నాను. ఎన్ని రోజులయిందో మిషన్ తీసి. మిషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అసలు ఎంత పాడైపోయిందో. మనం ఏదన్నా కుడితేనే కదండీ బావుంటది మిషను. మిషన్ ఏదో డైనింగ్ టేబుల్‌గా వాడేస్తామన్నమాట. టాబ్లెట్లు, ఇంకా రిమోట్లు, ఇంకా అద్దాలు, చిక్కాట్లు, క్లిప్పులు మొత్తం ఏదో అలా పెట్టేసుకుంటాం అన్నమాట అన్నీని. ఇంకా దానికి దాంట్లోని చిక్కాట్లు ఇంక అన్నీ పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇయన్నీ తీసేసి ఇంకా ఆయిల్ వేసి శుభ్రంగా ఒకసారి అయితే మిషన్ అయితే తొక్కాలండి కొంచెంసేపు. అప్పుడైతే ఇంకా డ్రెస్సులైతే కుట్లు వేసుకుంటాను. మిషన్ మీద ఉన్నవన్నీ తీసేసి ఇంకా ఆయిల్ అయితే తెచ్చానండి. ఆయిల్ డబ్బా ఎన్నిసార్లు కొంటాను నేను. ఎలకెత్తుకెళ్ళిపోద్దండి. ఎక్కడ అరమాల్లో పెట్టినా కూడా ఎలకెత్తుకెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్తది కొంటాను. మళ్ళీ తెస్తాను, మళ్ళీ కొత్తది కొంటాను. ఇంక ఈసారి ఏం చేశానంటే బీరువాలో పెట్టేశానండి. ఇంకా మిషన్ తీసినప్పుడు ఇంకా ఆయిల్ యూజ్ చేసినప్పుడు అప్పుడే తీస్తాను. అంతకన్నా ఇప్పుడు చాలా నెలలవుతుందిలేండి కొని. అంతకుముందు ఎన్ని డబ్బాలు కొన్నాను. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది. ఒక్కోసారి అయితే ఆయిల్ మొత్తం చిన్న చిల్లులు కట్టేసి డబ్బా అదంతా ఆయిల్ అరమాల్లో పడిపోయేది. ఎన్ని డబ్బాలు వేస్ట్ చేశాను అలాగా. ఇంకెలాగైతే బీరువాలో పెట్టుకోవడం చాలా మంచిగా అయ్యిందండి. ఇంకా మిషన్ తీసినప్పుడల్లా తీస్తాను అనమాట. మళ్ళీ పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ వేసేసి బూజైతే పట్టేసిందండి మొత్తం. ఆయిల్ కింద అయితే బాగా బూజు పట్టేసింది. అదంతా తుడిసి ఇంకొకసారి వేస్తే మిషన్ తొక్కుతున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి. ఇంకా దారం పెట్టి టాప్లయితే ఇంకా మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది తీసుకుని. ఇంకా అవి అయితే నేను మీషోలో కట్ట సైజ్ తీసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు కూడా ఒక సైజ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఎక్స్ఎల్ అయితే నాకు సరిపోతుంది. ఇంకా డబుల్ ఎక్స్ఎల్ అయితే తీసుకుంటాను. ఎందుకులే ఒకవేళ కుట్లు వేసుకున్నా ఎప్పుడైనా మనకి టైట్ అయినా కూడా ఉప్పుకోవచ్చు అనేసి. ఇప్పుడు దాకా ఎప్పుడు ఉప్పుకోలేదు కానీ ఎక్స్ట్రా సైజు తీసుకోవడం నాకైతే అలవాటు అయిపోయింది. పెళ్ళి కాకముందు ఎక్స్ఎల్ తీసుకునేదాన్ని. ఎక్స్ఎల్ తీసుకున్నా కూడా కుట్లు అయితే వేసుకునేదాన్ని అండి. ఇప్పుడు ఎక్స్ఎల్ అయితే సరిపోతుంది. డబుల్ ఎక్స్ఎల్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట. కుట్లు అయితే వేసుకుంటాను. అటు ఇటు ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది నాకు. టాప్లు అయితే మీకు చూపించలేదు కానీ వేసుకున్నప్పుడు అలాగా చూస్తారు కదా అని చూపించట్లేదండి. ఇంకా దారం అయితే ఎక్కించేస్తున్నాను అనమాట. బ్లాక్ దారం అయితే పెట్టాను. చాలా దారాలు ఉన్నాయి. ఇంకా కొనట్లేదు కానీ కుట్టట్లేదు కదా అని దారం రీలు కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి. బ్లాక్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా బ్లాకే పెట్టేశాను. ఇంకా ఆ సైజ్ అయితే తీసుకున్నానండి. టాప్ వచ్చేసి ఇది ఒకటిని, వెనకాల ఉన్నది ఒకటినండి. ఇంకా క్లియర్గా ఏం చూపించట్లేదు ఎందుకులే అనేసి ఇంకా తిరిగేసేసి ఇంకా కుట్లు అయితే వేసేసుకుంటాను. ఎన్ని రోజుల నుంచి వేసుకుందామా అనుకుంటున్నాను. అస్సలు అవ్వట్లేదు. ఇంకా తీద్దాంలే రేపు తీద్దాంలే అనేసి ఇంకా నేను మర్చిపోతున్నాను. గుర్తు కూడా ఉండట్లేదు నాకు తీసుకున్నాను వేసుకోవాలనేసి. డబుల్ ఎక్స్ఎల్ కదా కొంచెం బాగా లూజ్గానే ఉంటుంది. ఇంకా సైజు పెట్టి వేసుకుంటే ఇంకా మన చేతుల్లో ఉంది కాబట్టి ఇంకా మిషన్ లేని వాళ్ళు అయితే కరెక్ట్ సైజు పెట్టుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా నా చేతిలోనే ఉంది కాబట్టి అనేసి ఇంకా ఎక్స్ట్రా సైజ్ అయితే పెట్టుకుంటానండి నేను. ఓయరా బుద్ధి ఇదిగో మాడికే పోతా మాడికే తిందికని రా.
ఒక టాప్ అయితే కుట్టేసానండి. అమ్మ అయితే మామిడికాయలు కోస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ తింటా కుడదాంలే అనేసి ఇంకా మామిడికాయ తింటున్నానండి. టైం వచ్చేసి 4 అవుతుందండి. పప్పు అయితే కడుగుతుంది. రోజు శుక్రవారం కాబట్టి ఇంకా సాయంత్రం టిఫిన్ అండి. దోశలకు నానబెట్టమన్నాను. బియ్యం కూడా నానబెట్టిందండి. ఇంకా ఈరోజు సాయంత్రం అయితే దోశలు వేసుకుంటాం అమ్మ నేను టిఫిను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.